హాయ్. మనం ఈ పోడ్కాస్ట్లో సర్ఫేసీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అండ్ అదేవిధంగా దాని వ్యూ ఏంటి ఎనాక్ట్ చేయడానికి అండ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనేటివి తెలుసుకుందాం. ఫస్ట్, ఈ యాక్ట్ అనేది 21 జూన్ 2002న రంగప్రవేశం చేసింది. అండ్ అదేవిధంగా ఈ యాక్ట్ ఎనాక్టెడ్ విత్ ఏ వ్యూ టు రెగ్యులేట్ సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్. అండ్ సెకండ్ పాయింట్, enforcement of security interest, and third point, other incidental matters connected thereto. ఓకే, దీంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్ వచ్చేసి చాప్టర్ నేము అండ్ థర్డ్ వన్ వచ్చేసి అదర్ ఇన్సిడెంటల్ మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్టు. ఇవి మన ఫేవరెట్ పాయింట్స్. లాస్ట్ పాయింట్. ఓకే, అండ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఇప్పుడు చూద్దాం. ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఫస్ట్, అసెట్ రీకన్స్ట్రక్షన్. అసలు అసెట్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏమిటి? అసెట్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏదైనా సెక్యూరిటైజేషన్ కంపెనీ ఆర్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైనా రైట్ ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని అక్వైర్ చేస్తే ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆ ప్రాసెస్ని అసెట్ రీకన్స్ట్రక్షన్ అని అంటారు. అండ్ సెకండ్ డెఫినేషన్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. హూ ఈజ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ? నేనే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్తాను, అవుతానా? కాదు కదా. సో యాజ్ పర్ సెక్షన్ 3 ఆఫ్ సర్ఫేసీ యాక్ట్, ఎవరైతే ఆర్బీఐతో రిజిస్టర్ అయ్యి, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ అయ్యి అండ్ క్యారీ ద బిజినెస్ ఆఫ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఆర్ సెక్యూరిటైజేషన్ ఆర్ బోత్. అండ్ థర్డ్ డెఫినేషన్, బారోవర్. ఈ బారోవర్ డెఫినేషన్ అనేది 3 లెవెల్స్లో డిస్కస్ చేస్తాము. ఫస్ట్ లెవెల్ వచ్చేసి బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎనీ పర్సన్ బై టేకింగ్ గ్యారంటీ ఆర్ క్రియేటెడ్ ఎనీ మార్టగేజ్ ఆర్ ప్లెడ్జ్ యాజ్ సెక్యూరిటీ. ఈ త్రీ సిచ్యువేషన్స్లో బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది పర్సన్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ లెవెల్లో అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్ సెక్యూరిటైజేషన్ కంపెనీ గివింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ పాడ్కాస్ట్ కనుక విన్నట్టయితే అందులో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి మనీ అవసరం అయితే అది అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్ సెక్యూరిటైజేషన్ కంపెనీ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఏమిచ్చి? దీని దగ్గర ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్ని వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు. అండ్ థర్డ్ లెవెల్, ఈ థర్డ్ లెవెల్లో సెక్యూరిటీ రిసిప్ట్ హోల్డర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి కానీ ఆర్ సెక్యూరిటైజేషన్ కంపెనీకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్ సెక్యూరిటైజేషన్ కంపెనీ దగ్గర కూడా మనీ ఉండవు కదా, వాళ్ళు కూడా వేరే చోటు నుంచి తీసి ఇవ్వాలి. అదే వీళ్ళు డెట్ సెక్యూరిటీస్ అలాంటివి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి ఇచ్చి అక్కడి నుంచి మనీ తీసుకొని బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఇస్తారు. ఓకే, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఓకే, థ్యాంక్ యూ.